ఏంటిదే దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తేపో. అరే ఇప్పుడే వేసుకుంటే అదే పల్ల పుల్ల కడుక్కుంటే ఆగరాదు కొద్దిగా. ఓ నా చెవిటినా మొగుడా, దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తేపో. పాల ప్యాకెట్ పాల ప్యాకెట్. ఓ పాల ప్యాకెటా తెత్త తీరాదే బాగా మొత్తుకోబడితే. ఇప్పుడు ఎవరెవరు తాను నీకెంత చెప్పిన అయినా రాదు కానీ పోయి తేపో. నీ చెవిటిన మొగంతోని చచ్చిపోతాను ఏగలేక. సిరి ఓ సిరి చాయ్ అయిందానే కొద్దిగా మోసుకరా. ఏమో చాయ్ తాగని మనసును బట్టి పాడు కాదు మందు కాదు. అత్తమ్మ ఇంకా కాలేదు, ఇప్పుడే దుకాణాలు అన్న పాల ప్యాకెట్ తెమ్మని. సంపద లేచిండా? ఆరేడలేసిండే తెలం దాకా సోపది గాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఫోన్లు కావాలా. పోయి లేపో మరి, ముఖం కడుక్కోమను. అందరికి ఒకటేసారి పోతా, నాకు మస్తు పని ఉన్నది. సంపతి వా సంపతి ఈ చెవులలో చెట్టు మరి నిద్ర అంటే వాటి సత్తడు దాటి కొడుకు. పొద్దు వీకి చాలుగా తెల్లార దాకా వంటాడు. 12 అయినా కానీ వాడిని పాడు కాడు. లేకులు అబ్బాయి కాపురం అమ్మాయి కాపురం హంసగీతం చదరంగం ఈ సీరియల్ చల్లకుండా సిఐడి చూసుకుంటా అంటాడు. టీవీ బంద్ చేయడు మన్ను బంద్ చేయడు. లేదా పొద్దెక్కింది నీ ఒర్రావులో ఎంతకాలం అని ఒర్రాలురా. నీ దాంట్లో పనికి పోతారు సద్దులు పట్టుకొని వదిన విట్టండి. ఏంది వదిన పిలుస్తుందా? ఎందుకంటే వదిలిన వరకు గింత భయపడతానవేంద్ర నలవకపోడా చిట్కని లేచి కూర్చున్నావు. నాకేం భయమే, నువ్వు గమ్మతి మాట్లాడతావు. అయినా కలర్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఎంతైనా నేను నీ కలరే కదా అవ్వ. మనకేమైందిరా ముద్దు ఉన్నావు. ఇంకా మీ అయ్యా సమరికాకి కన్నా అభిమానం ఉంది కర్రగా. ముసలోడు వాళ్ళు పొద్దుగానే వేయండు. ఇద్దరు మగవాళ్ళగా చూసినాక ఆడుకొని అందాం అనుకుంటే దేవుడు పాడుగానే వాళ్ళ పొద్దుగా తీసుకుపోయా. ఇప్పటికైనా నేను ఉండగానే దూరం కానీ పాడుకొని కాదు ఇంటి ముంగట ముగ్గేసడానికి అరుపు చల్లటానికి. ఏహే నీ అవ్వని ఏం కొడతానే పొద్దుగాలే. నేనే కొడుతానరా, నా కోరిక తీరకపోయా మీ అయ్యే చచ్చిపోయే. ఇద్దరు బద్మాసులు ఉన్నట్టే కానీ ఎవరు నా మాట ఇంటలేకపోతురి. ఇంటలేమా? ఆయనకి చెవిలే లేకపోయా, నాకు నోరే లేకపోయా. ఇక ఎప్పుడే మేము నీ మాటినంది గట్టిగా బట్ట కలిసి మీదే పడితే పొద్దుగాలే ఏమో మాట ఇంటలేమాట. ఏది సంపతి పొద్దుగానే మీ లొల్లి? లేచి మొహం కడుక్కుంటే చాయ్ పోతా. కొద్దిగంత ఎర్ర మంజం రాయిపోయింది. అయ్యో నీ సిగ్గు సల్లగుండా అన్నట్లా తమ్ముడు ఇట్లా. ఏందత్తమ్మా సంపత్కి ఆడోళ్ళంటే గింత సిగ్గు? ఏం మాట్లాడదామన్నా నోట్ల నాలుకలేనట్టు చేస్తాడు. ఏమోనే పోరానికి చిన్నప్పుడు 2 ఫిరల మీద 2 గడ్డలైతే నన్ను ముట్టనీయలే పట్టనేలే గాడికి. అప్పటి నుంచి తేయుడు. అప్పుడు ఏం చేసినారికే నాయే 2-3 ఆడోళ్ళ పిలిపించి గడ్డలు గట్టిగా వచ్చిపించిన. అక్కడికి వెళ్ళడానికి ఆడోళ్ళంటే సిగ్గు భయం. ఎట్లా మారుతాడో ఏం కథనో. అవ్వా అవ్వ నీ అవ్వ ఇట్లా రాయే నువ్వు. ఇక రాయే. ఏంద్ర ఏమో ముఖం కడగత్తలేదా? ఏంద్ర ఏమో మళ్ళీ వెళ్తున్నావు. నీ అవ్వ ఇంకా వదినకి ఎందుకు చెప్తావు? నా ఇద్దరికి మనం తిస్తావు. అయ్యో నేనేమన్నారా, ఉన్నది ఉన్నట్టన్న వరకు ఊళ్ళు ఉండద్దు అంటారట. నేను ఊరంతా చెప్పుకొస్తానా? అదేనా పరాయిదా? మన ఇంత మనిషినాయే. చెప్పుపో వాడకట్ట అన్ని ఇరుక్కుంటా దప్పు కొట్టుకుంటూ చెప్పుకో. ఇన్నోళ్ళెవరో మా సంపదకి చిన్నప్పుడు పిల్లల మీద 2 గడ్డలు అయితే 4 ఆడలను తీసుకొచ్చి గట్టిగా ఒత్తిపించినని ఊరంతా చెప్పుకోరాపోయే. అందుకే ఆయనకి ఆడోళ్ళంటే సిగ్గు భయం అని జోలికి ఎవరు పోకురి హో అని చెప్పి రాపో. ఏం పుట్టిందిరా నీకు? ఊరంతా తినబెట్టట్టు వడుతున్నావు. నడుగిట్టకు ముఖం కట్టుకొని. అబ్బా చాలా అయినా ఊరి మీద ఊరు పడ్డ కానీ నీకేమీ రాదు కానీ. ఏందే ఎవరు ఇత్తన్నావురా? ఇవరి దాకానే ఆడవారు ఇచ్చిండు, మళ్ళీ నువ్వు ఇత్తన్నావు. అత్తమ్మ చాయ్ తీసుకో. ఏమైందిరా? ఇగో చాయ్ తీసుకో. ఏమైంది? ఓయ్ చాయ్ తీసుకో. వారి చాయ్ తీసుకోరా. రాను నీ చెవులు మందమైతున్నాయి.
ఇక పిల్లగా అందుకే ఇటు చూసి తీసుకోమనేది గట్టేం చూస్తాను తీసుకో సిరి ఓ సిరి నేను పొలం కాడికి పోయేస్తా సర్ది మంటవా ఇప్పుడు ఎందుకే రేపు ఇట్లా చూద్దాంతి ఏంటిది రేపు చూసేది బువ్వ సత్రి ఓ బువ్వానే సంపదగాంతో పంపు నేను పోతానా అంత మంచిదేనారా ఏంద్రా నన్ను గంట మాట అంటివా ఇప్పుడు నేను ఏమన్నారా నిన్ను అంత మంచిదేనా అని అడిగినా దానికేమో గట్ల చేయబడివి అగో మళ్ళా గట్లనే ఆనబడుతుంది ఈయనకేం పుట్టింది గిట్ల చేస్తాడు ఓ ఈయనకి చెవులిని రావు కదా నేమనేది ఇట్లా అనుకుంటాను నేను ముందు కొడుకు మళ్ళా నోట్ల మళ్ళీ తిట్టబడుతుంది ఎటుగుడిగా నాకు ఏం రాదని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటారా మళ్ళీ ఇట్లా ఇటు ఒక నచ్చుకు పో సిరి ఏం చెప్తాన్నవే అత్తమ్మా ఏందత్తమ్మా నేను మా అమ్మగారింటికి పోతాను రేపు పొద్దుక వరకు వస్తా సరే అత్తమ్మా ఇది ఎట్లా నడవక గాడి అయ్యో అవ్వా ఎటు పోతానవే కొత్త చీర కట్టుకున్నావు మీ మామ దగ్గరికి పోతుండరా మా అమ్మగారింటికి అబ్బా నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకుపో సిగ్గులేదు కొద్దిగానన్నా ఏమైనా నా ఎంబడి పడతావు పిల్లల కోడేలే గాబరాల గన్నకి 7 మగలట నీ 7 పడతాయి నీ గాబరం ఎటు పోతా కట్టే నా తోక ఇడిచి పెట్టవారా నీ దాంట్లో ఎవరన్నా పోతుర్రారా చిన్న పోరగానే లెక్క వెంబడి నాకేంది నేను ఒక్కనే ఉండన్నా నేను అత్త నాకు భయం అవుతుంది నాకు తెలియదు నన్ను తీసుకుపోయే చిన్న మల్లికాయ భయపడటానికి అన్నలేడా వదినలేదా ఏం భయం రా ఉండు పిల్లగా సిగ్గు అనిపించలేదా నీకు వెంబడి పడిపోతానంటావు మేము లేవా ఉండు ఉండు బాంచను ఉండు అయ్యో 10 రూపాయలు ఇస్తా లాలిపప్ప కొనుక్కొని సంపరించుకుంటాడు నాకు పదార్థం వద్దు నేను వస్తా ఆపు రేపు లగ్గమైనక కూడా గిట్ని అవతోక పట్టుకొని తిరుగుతావా భలే ఉన్నావుతి నేను అత్తనే ఈ బాడక వినడు గాని మేము పోయేస్తామే సిరి రారా బాడకం నీ కొడుకేంది ఎప్పుడు నీ కొంగ పట్టుకొని తిరుగుతాడు ఏం చేయాలి చెప్పు గట్లుంది దీని కథ లగ్గం చేయి అప్పుడన్నా కొంచెం మాట్లాడు కావచ్చు దీనికి ఏడ బాకుందో పారా బాడకం బద్మాసి ఇక కూర చూడు నేను లచ్చక్కోళ్ళ ఇంటికి పోయి చిట్టు పైసలు కట్టేస్తా మా చూతపో అసలు నేను ఏం చెప్పినా వినబడ్డదా వినవాడది ఒకసారి కలుపు అడగంటుతుంది సరే సరే ఏం వినబడ్డదో ఏమో అత్త మాడు ఆసన అత్తాంది కమరించుకుంటారు ఏంది కమ్మగత్తాంది ఆసన కూర చూసినావా చూసుకుంటూనే ఉన్నా ఏం చూసినావు ఏం చెప్తారు అగో అంత మాడిపోయిన వాసన వస్తుంది నల్లబొక్క కూడా నిన్ను కూర చూడమంటే ఏం చూసినావు అంత మాడిపోయి మసాయింది నీ చేత చెర్ల పోను అగో బాగా చిక్కబడితే ఒక్క కుక్క రాకుండా చూసుకుంటున్నా కుక్క ఏంటిదిరా కుక్క మగపోడా అగో నువ్వే కానీ ఇంట్లో కుక్కలు వస్తే చూసుకుంటుండు అను నేను చూసుకుంటున్నా ఒక్క కుక్క రాలే అయ్యో కుక్కలు కాదురా కూర చూడమన్నా ఆ గంజెట్లయిందో నీ మొహన తెచ్చి కొడతావు నల్లబొక్క పోడా ఈ కూర చూడు ఎట్లా మాడి మష అయిపోయిందో ఇది కూర చూడు అనిపోయిందా
అప్పటి నుంచే వచ్చే మాడు వాసన మా ఇంట్లోదేనా? నీకు ఈ మాడిపోయిన కూరే పెడతా, అన్ని మూసుకొని తినాలి. ఏమనుకుంటాను తాత? నిన్ను షవులో పెట్టుకునే మిషన్ కొనుక్కోరా మొగుడా అని నెత్తి నోరు పట్టుకుంటానా? ఇంటే కదా నా మాట. అంటే ఏందని ఉద్దేశం? ఊళ్ళో అందరికీ నేను చెవిటోడని తెలవాలని మిషన్ పెట్టుకోనా? నేను పెట్టుకొని పో మిషన్. అబ్బా నీ సోకో, మిషన్ పెట్టుకోవా? నీ సంగతి ఇట్లా కాదు, చెప్తారా? ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో నీ గువ్వలు వలుగుతాయి. అత్తమ్మ సాయంత్రం వచ్చిన అన్నారు కదా, ఇంత పొద్దుగానే లేచొచ్చిళ్ళు. కొన్ని మంచి నీళ్ళు చేపో చెప్తా గానీ. సరే. అత్తమ్మ ఇవ్వరు నీళ్ళు తాగు. కోస ఉచ్చుకుంటాడు బాడుకవు. ఏడవైనా మనశ్శాంతి ఉండని ఏడు తుర్తిగా. పెద్దోడు ఎటువైనా కనబడతలేడు. అగో అత్తండి అత్తమ్మ. ఎప్పుడు వచ్చిరేవా? మేము ఇప్పుడే వచ్చినాం కానీ ఏం లేదు బిడ్డ. మేము ఊరుకోంగా ఏమంటా నువ్వు లగ్గమన్న మాట అన్నవో. ఆడ మా అన్నగారికి తెలిసిన పోరుండదట. ఈయనకి చూస్తానికి రేపు పోదాం అందరం కలిసి. ఇవో గా మన పెట్టలా నాది పెద్ద నాను నాకు గొలుసు ఉన్నాయి కదా, అవి జర చూడుకోండి పోయిన ఈడు పెట్టించుకొస్తాడు. అవునా అత్తమ్మ? మరి మీరు చూసేది అయిపోవు కదా, కొంత దూరం పోనే పోయిర్రు, మేము తర్వాత చూడపోతుమా? ఈ బాడక ఆగుతుండాయే నాకు సిగ్గు అవుతుందా అని అన్నవదిన ఉంటేనే అచ్చి చూస్తా అంటాడు. అయ్యో నీ సిగ్గు తగిలేయ్యా, రేపు లగ్గం అయినాక గిట్నే సిగ్గు పడితే అది ఆయనతో వీక్తది. ఏమైందే? మీ అందులో మీరే మాట్లాడుకోవద్దు. ఏం లేదురా, రేపు తమ్మునికి పెళ్లి చూపురు, పిల్లలు కూడా పోదాం. ఏందేవా అందుకు చెప్పేదరా. ఏహే రేపు పెళ్లి సూపులా పోదామంటాంది. ఏంది అవా? నీకు ఇప్పుడు ఎందుకే పెళ్లి చూపులు? మీ నలవకొన్నొచ్చ మన్నువాడ నాకు కాదురా పెళ్లి, తమ్మునికి. మళ్ళీ చెప్పే నచ్చబడైతలే దానికి. పెళ్లి సూపులు మీ అవ్వకు కాదు, మీ తమ్మునికి. నాకు లగ్గమా? అవా నాకు లగ్గం ఎందుకే? ఇది ఊకుంటా అదే. మళ్ళీ లగ్గం చేసుకుంటే ఇద్దరిని చీపురు పట్టి చంపుతుంది. నీ అవ్వ నేను చేసుకోడు పో. పుట్టిందే గట్ట మాట్లాడతాడు. ఓ నల్ల మొక్క పోడా, నీకు కాదు లగ్గం, మీ అవ్వకు కాదు, మీ తమ్మునికి. మీ తమ్మునికి సంపదానికా? అయ్యో లగ్గం నీకారా? అమ్మో, లేకపోతే నీ అందరికి నీకు అనుకున్నావా? చెప్పండి రాజే, ఎండవేక ముందుకు మళ్ళీ మరదాం. అత్తానత్తమ్మా ఆయన కూడా రమ్మనుకెళ్తాం. ఓ పిల్లగా జల్దిరా, ఆడదానికంటే ఎక్కువ రెడీ అవుతాడు. తాళం బుర్రదేవారా, తాళం వేసిరా. అటో అయినా చెప్పినవా? ఓ మా సిగ్గు పడతానా అది? గిట్నే సిగ్గు పడతావా? అడి వెనక పిల్లని చూసేది ఏమన్నా ఉన్నదా? ఇగో చూడకుండా చేసుకున్నాం అనుకో, కానంకర్ ఉన్నది కన్నంకర్ ఉన్నది అంటే మాకు తెలియదు, మళ్ళీ చెప్తాను. ఇక సిగ్గుపడ్డ అక్కడికి కాదు కానీ ఇక్కడ నిలబడిగా. రోడ్డు పడుంటే తీసుకుంటా కదా అండి తల్లి కొడుకు. ఫోన్ వస్తాను నిలబడతా కదా, ఫోన్ 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 వస్తాంది తీయి. నువ్వు పట్టుకుంటే నీకు బరువా? హలో, అయ్యో మీకెవరు చెప్పిళ్ళు?
సరే సరే అత్తమ్మ పిల్లోళ్ళు ఫోన్ చేసిండ్రు వాళ్ళ అయ్యవకు ఎవరో మన సంపద బాగా సిగ్గుపోతాడు ఈ పిల్లని చేసుకుంటే ఏం చూసుకుంటాడని చెప్పిండ్లట వాళ్ళు ఇయ్యమంటారు ఏంటిదే ఆగు నువ్వు నీకు చెప్పిన అయినా వాడది అయ్యో సిరి ఎట్లనే మరి ఇప్పుడు ఏం చేద్దాం నేను ఉన్నప్పుడు ఇడికి 4 ఇత్తులు వేద్దాం అనుకున్నా ఇడి వరకు సిగ్గుపోతుండ కొడుకు అత్తమ్మ ఈ తొవ్వలు ఏడవకు నువ్వు ఇంకెట్లా లగ్గం అవుతుంది ఎవరు పిల్లని ఇస్తారే నాకు రంజ అవుతాను దీని గురించి అత్తమ్మ ఎందుకు బాధపడతాను నాకు ఒక చెల్లి ఉన్నది నీకు కూడా తెలుసు కదా మా లగ్గం అప్పుడు అది పట్నంలో చదువుకుంటాంది మీరు కూడా చూడలే మా చెల్లెను మా అవ్వయ్య కొంచెం మొగరాయిలు లెక్క పెంచిండ్లు ఏదో తేడాగా ఉందేంటి నీ కొడుకు బాగా సిగ్గుపోతాడు కదా దానికి ఉన్న మీ కొడుకు కొంచెం జోడి మంచిగా కుదురుతుంది చిచ్చి మీరు సిగ్గుపడకండి జర మాట్లాడని బాగుంటుంది ఈడిదాకా వచ్చి ఇంటికి పోవడెందుకు అత్తమ్మ మా ఇంటికి పోదాంపా నేను ఫోన్ చేసి దారిలో మా అమ్మతో మాట్లాడతా ఏందో గుసగుస పెట్టుకుంటారు రామా పా పోదాం మా ఇంటికి పోదాంపా మీ ఇంటికా ఆ, ఎందుకు నువ్వు బా అత్తమ్మ నేను మా అమ్మకి ఫోన్ చేస్తా తరుచుకోండి మీ చెల్లెని విలువ రాదే అమ్మా చెల్లి తయారైందానే అయింది విద్య తీసుకురా తీసుకొస్తాను సిరి మీ చెల్లెంది అత్తం నీ లెక్కనే ఉన్నది మేమిద్దరం కవల పిల్లలు అత్తమ్మా చెప్పినా కదా మా లగ్గం అప్పుడు పట్టణంలో చదువుకుంటాను ఇంటికి రాలే అందుకే మీకు తెలియదు మీరు చూడలే కదా చూడరా మంచిగా ఉన్నారే మీరిద్దరు అసలు ఏర్పాటు చేస్తలేను నేనైతే మా చెల్లె మొగరాయుడు అత్తమ్మా అట్లా పెంచిళ్ళు మా అవ్వయ్య నీ కొడుకు మంచిగా బుద్ధి చెప్తుందనే మా చెల్లెని జంట చేస్తాను ఇక మీకు మగ దిక్కు లేరు కదా మీరు అందుకని మగ రైలు లెక్క సాధింది మీ అయ్యగాడు మా పిల్లగా మా బుజ్జి నచ్చిందా చెల్లె ఆయన చూడాడు కానీ నువ్వన్నా చూడే ఇక తనకై పైకెత్తుడు ఉన్నదా లేదా నీ పేరేం పేరు ఎందాక చదువుకున్నావు అగో మా వదినింది పంజాబ్ డ్రెస్ వేసుకుని గీడ కూర్చుంది వీళ్ళందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా ఏంది వంటలకి ఇట్లా ఏమైనా నేర్చుకున్నావా లేదా ఆవు బిడ్డ నువ్వు ఆగు ఆయన అడగాలి నిన్ను సరే అడుక్కోమాను అడగవయ్యా వాడు కూడా నలవకపోడా ఇంకా చెవిలో పెట్టుకుని ఏడమనుకున్నావు అద్దాలలో భయం పెడతాయి ఒక అర్థమయ్యానా చూసుకుంటావా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే బుజ్జి నచ్చింది ఆరా పిల్లగాడు నచ్చిండు బాబాయ్ ఇంకేంద్రా మరి పిల్లగా నచ్చుకున్నారు కదా ఇంకా అయ్యగారి దగ్గర పోయి లగ్గం కూడా వేసుకొచ్చుకుందాం పారి సరే బాబాయ్ పోదాం అమ్మా ఇంకెంతసేపు కూర్చోలే నేను సరే ఇక పోదాంపా అమ్మా రా ఆయన దగ్గర పోదాం అక్కడి నుంచి డాడీకి ఫోన్ చేస్తాము ఎటు పోతావు నువ్వు బాగా పోయినా తీసుకుపోయినాడికి రా నీ అబద్ధాన్ని చూస్తే నాకు మస్తు భయం అవుతుంది ఇంత మందన తాగుదామంటే నాకేమో అలవాటు లేకపోయా నాకు జాగ్రత్త సప్పుడే భయం పడవుతాను స్వీటీ అత్తమ్మ జర నా కొడుకు సిగ్గుపోతాడే జర నువ్వే మాట కలిపి మాట్లాడు మా అవ్వ కాదు మంచిది నీ కొడుకు సిగ్గు గిగ్గు అంతా ఎల్లదిత్తా సరే తీయత్తమ్మా నేను చూసుకుంటా నువ్వు అత్తమ్మ ఇక
అబ్బరు కొడుక ఇది వస్తుందిగా ఏం చేసి పడవుతుందో ఏమో నీ అమ్మ మా వద్దంటే నాకేం చేసింది లేడు కదా ఎటు పోయిండు అత్తమ్మా అత్తమ్మా నీ కొడుకు లేడు ఇక్కడ ఏమైంది నీ కొడుకు లేడు ఎటు పోయిండు నలభై గారిది ఎవరికైనా చెప్తే ఇచ్చకపోతుంది నువ్వు మంచిగా గాడిదిరా నువ్వు మా దగ్గర వచ్చావు బయటకు వెళ్ళి నలభై గాడి కొడుక నువ్వు వస్తావని నేను ఓ రబయ్య చిలుక చీర కట్టుకుంటే ఓ రబయ్య ఎల్లురా ఇట్లా బయటకెళ్ళి బాక సిగ్గులు ఎదురుకొచ్చినా నీ దాంట్లో పొరగట్ల అంటాను అత్తమ్మా ఇక నువ్వు నీ సిగ్గు అట్లా బండువాడా తలపెట్టు లే ఇక్కడ కూర్చో ఇక నేను నల్లమ్మకానికి పాలు అవసరమా నేనే తాగుతా ఇక నల్లమొక్క కూడా నీతో ఇట్లా కాదురా నీ సంగతి చెప్తావు బాబా అమ్మా రాయ అమ్మ ఇదేమో ఏతంది ఎక్కడ పడితే అక్కడనే ముట్టుకుంటుంది ఓ నీ అమ్మ రాయ చెప్పు నాకు భయం అవుతుంది ఇక లైట్ బంద్ చేసింది రాయ అమ్మో ఓమా రాయే అదినే సీటీ అత్తమ్మా చూస్తురా నీ కొడుకు చేసే ఘనకార్యం ఏమైందిరా పోడా గచ్చగానం ఎందుకు బతుకున్నాం రా అవ్వా నేను ఇక్కడ వండుకోనే నాకు భయం అవుతుంది నేను నీ దగ్గరనే వండుకుంటా మొక్కు చీపురు అందుకొని మొక్కమంత దూడుతా పాడుకోవు నా దగ్గర వండుకుంటాట నా దగ్గర లగ్గమైంది కాదురా నీకు కొద్దిగా మానం అనిపిస్తలేదురా లగ్గమైంది కొద్దిగా మానం అనిపిస్తలేదురా నీకు నువ్వు ఆగత్తమ్మా ఇగో పిల్లగా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా ఇయ్యటి నుంచి మా చెల్లె నువ్వు ఒక దగ్గరనే పండుకోవాలి అని చెప్పినట్టు వినాలే అర్థమైతుందా దాని మాట వినలేదనుకో దాని చేతిలో అయిపోతావు నువ్వు ఏమైంది అందరు కలిసి గిడ ముచ్చట పెడతారు వచ్చిండమ్మా రాజు దొంగలు పట్టి 6 నెలల కుక్కలు మరిగినట్టు నీకేం వినబడాయి ఇడ ఏం జరుగుతలేదు పా నాడు అత్తమ్మా రా పా వెళ్ళేవారు మా వదిలేనా నా పిల్లవా చిని అవ్వ ఏం అర్థమవుతలేదు అయ్యో బావా నేను సిరిని కాదు నేనేనే గంత భయపడితే ఏం తెప్పిస్తుందన్నా ఒక్కసారి అది కాదు బావా నేను నేను ఏందే చెత్త శవైన పడ్డది ఎవరా చెట్టు పక్క కూడా ఓ నడు బయటికి ఏంది నన్ను గిట్ట కొట్టబడుతు
ఏమైంది గిట్ల కూర్చున్నావు? ఓ మనిషి ఏమైంది? సప్పుడు చేస్తున్నావు, చలి పెడతా దగ్గర చెంపలు పెట్టుకొని కూర్చున్నావు. అగో ఇది మా సిరా, లోపల ఉన్నది మా మరదల, అందుకే నన్ను కొట్టింది. ఏం లేదే, నువ్వు అనుకొని మరదలను పట్టుకున్నా, దవడలు వాళ్ళు కొట్టింది. ఏంది? నేను అనుకుని మా చెల్లెని పట్టుకున్నావా? ఆగు తాత, నీ సంగతి చెప్తా. ఏంది మా చెల్లె మీద? ఆగే పట్టుకున్నాడు అంటే భుజం మీద చేసిన గంతే, ఇయ్యరో చూపింది. ఇద్దరు చీరలు ఒక్కటే తీరున్నాయి. నీకు పెళ్ళానికి మరదలకు తేడా తెలుతలేదా? ఇంకొకసారి ఇట్లా చేసినావనుకో నీ తోలు తీస్తా. సారీ అక్క, నేను నువ్వు కాదని చెప్పినా కూడా బాగా వినిపించుకోలేదు, అట్లనే ముట్టుకున్నాడు, అందుకే కోపంతో కొట్టినా. సరే నువ్వు ఒకసారి బయటికి రాయే. సరే. చెల్లె, మన ఇద్దరం ఒక్క తీరుండుట్లా అన్నదమ్ములు ఇద్దరు పిసోళ్ళు అవుతానులే, తేడా పోల్చుకోలేకపోతాను. నువ్వు రేపటి నుంచి పంజాబ్ డ్రెస్లు వేసుకోవే, ఈ చీరలు కట్టుకున్నాడు బంద్ చేయి. సరే అక్క, ఈ చీరలు కట్టుడు కూడా నాకు ఇబ్బంది అవుతుంది. సరే గాని సంపద నీతో మంచిగా ఉంటాడాని చెప్పురా. ఏ లేదక్క, రాత్రి వచ్చి చెద్దరు కప్పుకొని అడి తిరిగి పన్నాడంటే తెల్లారిదాకా మళ్ళీ తిరగలేదు. ఆ పిల్లగానికి కొంచెం ఆడోళ్ళు అంటే సిగ్గు ఎక్కువనే, నువ్వే దగ్గర తీసుకో. అంటే ఏందే? ఏం లేదే పిసదానా, ఆ చెవిడి వారై. ఏ పో అక్క, పోదానవి. ఏదో తేడాగా ఉందంటే. ఏమైంది సిరి? ఏం లేదత్తమ్మా, కళ్ళు తిరుగుతానే, అంత చీకటి వచ్చినట్టయి వామిటింగ్ అయింది. మా అవ్వ నా బంగారమే, మా ఇంట్లో ముసలోడు మళ్ళా పుడతాడు. నిజమేనా చెల్లె? అవునక్క. నా బంగారు తల్లి, ఎంత మంచి ముచ్చట చెప్పినవే. ఏమైందే? నీ చెల్లి ఏంది గట్ల కక్కుంటాంది? రాత్రి తిన్నది అరగలేదు అట్నా ఏంది? నీ మొహం అరగలే, అది తల్లిగా పోతాంది. తండ్రా? తల్లి తల్లి, నువ్వు పెద్దనాన్న అయినావు. సీటు డబ్బలే పోరా. ఇక జాతి మాగా చిన్న మొల్లికల లెక్క సిగ్గుపడకు. నువ్వు పిల్లకో పిల్లగానుకో తండ్రి కాబోతాను, ఇంకొక సిగ్గుపడు బంద్ చేయి. గిట్లనే అనుకుంటా ఉండే ఎప్పటికీ. నీకు ఏది ఏమన్నది చెప్పితే అర్థం కాదు, ఎందుకు ఇట్లా చంపుతాను నన్ను? ఆగరాదే, మీకైటప్పుడు మీకైతుంది, పండున్న ఫలమున్న దాగుద్దా అనే. అబ్బా గంతేనే. ఇదైతే మంచిగా పడుతుంది. ఏందే నిన్ను? వెల్కమ్ టు ఆర్కే షార్ట్ ఫిల్మ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చక్క పనులకు అంటుంటది గట్టి కొట్టుర్రి. నా ఇంకో కోడలు ఎటువైంది అనుకుంటారా? నీళ్ళు పోసుకుంది, అమ్మగారి ఇంటికన్నా ఉంది. నాకు ఇక నా మగడు మళ్ళీ వస్తాడు.